ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో అసలు అప్డేట్స్ ఏంటి? ఇందులో సజ్జల గారి పాత్ర ఎంతుంది? వారు కూడా అరెస్ట్ కాబోతున్నారా? రాబోయే రోజుల్లో మరి ఏం జరగబోతుంది అనే విషయాలు అయితే తెలుసుకుందాం. దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే సార్, ఈ లిక్కర్ స్కామ్ కేసులో సజ్జల గారి పాత్ర ఎంతుంది? వీరు కూడా అరెస్ట్ కాబోతున్నారు. రాబోయే రోజుల్లో అసలు ఏం జరగబోతుంది? ఇప్పుడు ఈ కేసులో విచారణ అప్డేట్స్ కనుక మనం చూస్తే మైండ్ బ్లో అవుతుంది. ఎవరికైనా బ్లాక్ కూడా అవుతుంది. బ్లో కావడంతో పాటు బ్లాక్ కూడా అవుతుంది. కారణం ఏంటంటే ఎక్కడ విచారణ చేస్తే ఎక్కడ లింకులు బయటపడుతున్నాయో కూడా అర్థం కానిటువంటి పరిస్థితి పోలీసులకి. తిరుపతి వెళ్ళారు, చిత్తూరు జిల్లా వెళ్ళి చేరెడ్డి భాస్కర్ రెడ్డి గారికి సంబంధించినటువంటి ఇళ్లలో తనిఖీ చేయాలనే ప్రయత్నం చేస్తే ఆయన ఆల్రెడీ ఇల్లు ఖాళీ చేసేసి టూలెట్ బోర్డులు పెట్టున్నాయంట. సో దాంతో ప్రస్తుతం ఉన్నటువంటి ఇంటిని ఐడెంటిఫై చేసి సిట్ పోలీసులు అక్కడికి వెళ్ళి వాళ్ళకి సంబంధించినటువంటి బంధువుల్ని లేదా వాళ్ళని కనుక్కుంటే వాళ్ళు హైదరాబాద్లో ఉన్నారని చెప్పారంట. మళ్ళీ హైదరాబాద్ కాంటాక్ట్ చేస్తే మీరు ఎప్పుడు వస్తారంటే మీరు 7 గంటల లోపల రండి, లేదంటే మేము పంచనామా చేసేసి దాన్ని ఓపెన్ చేస్తామని చెప్పారంట. లేదు మేము 10 గంటలకు వస్తాము నైట్ అని చెప్పారంట. సరే 10 గంటలకి వెళ్ళుంటారు. సరే అక్కడ పంచనామా చేసి అయితే అక్కడ వెళ్ళి అక్కడ చంద్రగిరిలో కానీ లేదంటే ఈ చేరెడ్డి భాస్కర్ రెడ్డికి సంబంధించినటువంటి స్థావరాల్లో వాళ్ళు ఎంక్వైరీ చేస్తే బయటపడినటువంటి క్లూస్ పోలీసులకే ఆశ్చర్యం కలిగించాయంట. ఎందుకంటే మేము ఒక బంగ్లా ఒక అడ్రస్, ఒక కంపెనీ అడ్రస్ ఉంటుంది, అది కంపెనీ కదా అని చెప్పి వెళ్తే అదేమో ఇల్లుగా ఉంటుందంట. సరే ఆ ఇంట్లో ఇంకొక వైపు అయితే ఇంకో కంపెనీ పెట్టినట్టు ఇంకొక బోర్డు ఉంటుందంట అక్కడ. ఇలా అసలు కంపెనీయే లేకుండా కంపెనీ ఉన్నట్టు, అసలు బిల్డింగ్ ఆఫీసే లేకుండా ఆఫీస్ ఉన్నట్టు, ఇలా రకరకాలుగా షెల్ కంపెనీని అనేకం సృష్టించారు అని చెప్పి సిట్ పోలీసులకు బయటపడింది. ఇప్పుడు హైదరాబాద్లో కొన్ని అడ్రస్లతోటి, హైదరాబాద్ అడ్రస్లతోటి, అలాగే చిత్తూరులో ఉండే అడ్రస్లతోటి కొన్ని, బెంగళూరు అడ్రస్లతో కొన్ని, చెన్నై అడ్రస్లతో కొన్ని, ఇట్లా విడిగా ఎక్కడ పడితే అక్కడ షెల్ కంపెనీలు పెట్టారు. దాంట్లో ఏమన్నా ఫైల్స్ ఉంటాయంటే ఒక్క ఫైల్ ఉండవంట. పని ఏమన్నా ఆ అడ్రస్ తోటి ప్రత్యేకమైన ఆఫీస్ ఉంటుందంటే ఆఫీసే ఉండదు, జస్ట్ ఒక ఇంట్లో ఉంటుంది, ఆ ఇంట్లో పేర్లు. ఇలా రకరకాలుగా చేసి లిక్కర్ స్కామ్లో దోచుకున్నటువంటి డబ్బుని ఈ షెల్ కంపెనీల ద్వారా వీళ్ళు మార్చారు అనేది ఇప్పుడు సిట్ పోలీసులకి లేటెస్ట్గా అందినటువంటి సమాచారం. రీసెంట్ వరకు ఏం చెప్పాడు సజ్జల, ఆయన ఎవరు చేరెడ్డి భాస్కర్ రెడ్డి, అసలు నాకు ముందే అలవాట్లేదు వాటికి అసలు లిక్కర్ స్కామ్తో ఏం సంబంధం, నన్ను ఎందుకు తీసుకొచ్చారు అని అన్నాడు. నువ్వు కదా తీసుకెళ్ళింది ఎలక్షన్ ప్రచారానికి డబ్బులు, ఆ దొరికిన డబ్బులు మీయే కదా అంటే నాయి కాదు, నాకేం సంబంధం లేదు, అక్రమంగా నా మీద కేసు పెడుతున్నారని చెప్పేసి ఆయన కోర్టు బయట అనేక సందర్భాల్లో చెప్పారు. లాస్ట్కి జడ్జి కోపడేంత వరకు తీసుకొచ్చాడు అతను. అసలు నేను లిక్కరే తాగను, మందే తాగను, లిక్కర్ స్కామ్తో నాకేం సంబంధం, నన్ను ఎట్లా చేసుకొస్తారు అని చెప్పి. సరే ఆయన కుమారుడు ఉన్నాడు మోహిత్ రెడ్డి, ఆయన ముందస్తు బెయిల్ కోసం వెళ్ళి సక్సెస్ అయ్యాడు. ఇప్పుడు ఆయన పేరుతోటి డబ్బులు మారున్నాయి ఈ షెల్ కంపెనీల ద్వారా, వాళ్ళ కుమారుడు పేరుతో, వాళ్ళ కుమారుడు ఈ డబ్బులు మార్చాడు. ఇది ఎలక్షన్ టైంలో హైదరాబాద్లో డంపులు ఉంటాయి కదా, ఈ డంపుల్లో నుంచి డబ్బులు తీసుకెళ్ళి అక్కడ పంచారు. ఆ పంపిణీలో ఎవరున్నారు, మోహిత్ రెడ్డి దొరికాడు. ఎక్కడెక్కడ ఎలా పంచాడు అంటే కొన్ని కంపెనీలు, సూట్ కేసు కంపెనీలు, తర్వాత నకిలీ అడ్రస్లు, ఇట్లా రకరకాల రూపంలో పంచారని చెప్పి తెలుస్తున్నారు. సో రేపు మాపు మోహిత్ రెడ్డిని అరెస్ట్ చేస్తారు. సరే ఇదంతా అలా ఉంచితే ఇప్పుడు లిక్కర్ స్కామ్లో 12 మందికి పైగా అరెస్ట్ అయ్యారండి. అరెస్ట్ అయినటువంటి వాళ్ళు మనకి ధనంజయ రెడ్డి, ఈయన షాడో సీఎం గతంలో అందరికీ తెలుసు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళకి 90% ఆయన వ్యతిరేకిస్తుంటారు, ఆయన వల్లే పార్టీ నాశనం అయిందని చెప్పి నమ్ముతూ ఉంటారు. తర్వాత బాలాజీ గోవిందప్ప, ఈయన శాశ్వత ఆడిటరు దేనికి, భారతీయ సిమెంట్కి. వైఎస్ ఫ్యామిలీలో సాయిరెడ్డి గారి తర్వాత ఈయనే ఆడిటర్ సంబంధించినటువంటి వ్యవహారాలన్నీ చూసేది. ఇక కృష్ణమోహన్ రెడ్డి, ఈయన ఓఎస్డి. జగన్మోహన్ రెడ్డి గారి కదలికలన్నీ అని తెలుసు. వీళ్ళు కాకుండా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, కసిరెడ్డి రాజశేఖర రెడ్డి, కసిరెడ్డి A1 కదా దీంట్లో, వీళ్ళందరూ ఉన్నారు. ఒక 12 మందికి పైగా ఉన్నారు. వీళ్ళు సహకరించినటువంటి వాళ్ళు వీళ్ళందరూ ఉన్నారు. వీళ్ళలో విజయానంద రెడ్డి అని ఒక ఆయన కొత్తగా విచారణకు వచ్చాడు. విచారణకు వచ్చి మొత్తం
ఈ మొత్తం చిక్కుముడిని ఇప్పేసాడు ఆ విచారణలో. దీంతో అసలు ఎక్కడెక్కడ ఈ డబ్బులు ఉన్నాయి అనేది తేలిపోయింది. రీసెంట్ వరకు రాజకేశ్ రెడ్డి ఏం చెప్పారు, ఇక్కడ ఫామ్ హౌస్లో దొరికిన డబ్బులు నాయి కాదు, మీరు నాయి అని చెప్పి ఎలా నిరూపిస్తారని చెప్పేసి ఆయన కోర్టులో మాట్లాడారు. డబ్బులు దొరికి బాగానే ఉంది, ఆ డబ్బులు నావేని చెప్పి మీరు ఎలా చెప్తారు అని చెప్పి అడిగాడు. ఇప్పుడు దానికి సంబంధించినటువంటి ఆనవాళ్ళు విజయానంద రెడ్డి విచారణలో బయటపడ్డాయి. విజయానంద రెడ్డి విచారణ చేస్తే బయటపడినటువంటి అంశాలు ఏంటంటే, కొత్తగా తెర మీదకి వచ్చినటువంటి పాత్రధారులు ఎవరెవరు ఉన్నారంటే సజ్జల భార్గవ రెడ్డి, అలాగే మోహిత్ రెడ్డి, వీళ్ళు బయటకు వచ్చారు. వీళ్ళు ఎక్కడెక్కడ సూట్ కేసు కంపెనీలు పెట్టారు, ఎన్ని సూట్ కేసు కంపెనీలు పెట్టారని, అసలు ఎన్ని కంపెనీలు పెట్టారో కూడా అంతుపట్టడం లేదు. సిట్కి విచారణ చేసే కొద్దీ వెళ్తున్నారు, తవ్వే కొద్దీ వస్తూ ఉన్నాయి ఆధారాలు, తవ్వే కొద్దీ సూట్ కేసు కంపెనీలు బయటపడుతున్నాయి. ఆ సూట్ కేసు కంపెనీల ద్వారా ఎన్ని వందల కోట్ల రూపాయలు వాళ్ళు మార్చారో, కొన్ని ఎన్ని విదేశాలకు తరలించారో, ఎంత బంగారం కొన్నారో, ఎన్ని కేజీలు బంగారం కొన్నారో కూడా అంతుపట్టడంలో పోలీసులకి. ఇప్పటికే బంగారం కొన్ని వందల కేజీలు కొన్నారని చెప్పేసి బయటపడింది. ఆ పద్మావతి జ్యువెలరీ అనేది ఒకటి బయటపెట్టారు. తర్వాత బులియన్ మార్కెట్లో ఉండేటువంటి ప్రముఖుల ద్వారా డైరెక్ట్గా ఇంపోర్ట్ చేసుకుని బిస్కెట్ల రూపంలో తీసేసుకున్నారు, కడ్డీల రూపంలో తీసుకున్నారు అనేది వాళ్ళు చెప్తున్నారు. పోలీసులు సిట్లో కొన్ని షార్ట్ షీట్లో కూడా పొందుపరిచారు కొన్ని అంశాలు. షార్ట్ షీట్లో పొందుపరిచినటువంటి అంశాలు ఇదంతా సూత్రధారి ఎవరంటే జగన్మోహన్ రెడ్డి అని చెప్పి దాదాపు 15 చోట్ల షార్ట్ షీట్లో పొందుపరిచారని చెప్పి షార్ట్ షీట్లు పరిశీలిస్తే కనుక అర్థమవుతుంది. సో ఈ మొత్తం కూడా అనేక మంది బయటకు వస్తున్నారు. సో విదేశాలకు తరలించడం, సూట్ కేసు కంపెనీలు పెట్టడం, ఇవన్నీ కూడా 2004 నుంచి 2009 వరకు జరిగినటువంటి కార్యక్రమం. ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు బెంగళూరులో కూర్చొని ఈ సూట్ కేసు కంపెనీల ద్వారా కిట్ ప్రోకో నడిపారు అనేది కేసులు ఉన్నాయి. సిబిఐలో, ఈడీలో కేసులు ఉన్నాయి కదా. ఇవి అందరికీ తెలిసినటువంటిది, నేనే కొత్తగా చెప్పట్లా, ఓపెన్ సీక్రెట్ అది. సో ఆ సేమ్ కిట్ ప్రోకో ఇప్పుడు ఇక్కడ నడిచింది. కిట్ ప్రోకో కాకపోయినా ఈ లిక్కర్ అండ్ ట్రాన్సాక్షన్, లిక్కర్ కో అనుకోవచ్చు, కిట్ ప్రోకో కాకుండా లిక్కర్ కో అనుకోవచ్చు. ఆ లిక్కర్ డబ్బులన్నీ తీసుకొచ్చి ఈ సూట్ కేసు కంపెనీల ద్వారా ట్రాన్సాక్షన్స్ నడిపారు. ఇప్పుడు అడ్డంగా దొరికారు. మిథున్ రెడ్డి ఆయన అక్కడ ఉన్న జైల్లో ఉన్నారు. ఇప్పుడు సజ్జల భార్గవ రెడ్డి ఇప్పుడు ఏ విధంగా అయితే షాడో సీఎంగా ఆయన ధనంజయ రెడ్డి గారు వ్యవహరించారో, సేమ్ సజ్జల భార్గవ రెడ్డి పార్టీని కంప్లీట్గా క్లోజ్ చేసేలాగా వ్యవహరించాడని చెప్పి తెలుస్తుంది. పార్టీలోనే ఎక్కువ మంది మాట్లాడుకుంటున్నారు ఆ విషయం. ఎలా అంటే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయన సజ్జల రామకృష్ణారెడ్డి గారిని సకల శాఖ మంత్రిగా అన్ని రకాలుగా ఏది వచ్చినా ఇష్యూ ఆయనే వస్తాడు. పెళ్లికి తద్దినానికి ఒకే మంత్రం అన్నట్టు ప్రతి విషయానికి ఆయన వచ్చి ప్రెస్ మీట్ పెట్టేవాళ్ళు. ఆయన కుమారుడిని సోషల్ మీడియాకి సంబంధించి ఆయన డిజిటల్ కార్పొరేషన్కి ఏదో చైర్మన్ చేయటం చేశారు. చైర్మన్ కాదు, మొత్తం డిజిటల్ కార్పొరేషన్, డిజిటల్ మీడియాకి సంబంధించిన మొత్తం మానిటరింగ్ ఆయనకు అప్పచెప్పారు. ఆయన ఏం చేశాడు, ఎవరైతే జర్నలిస్టులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా లేదా విధానపరమైన అంశాలను ప్రశ్నిస్తున్నారో వాళ్ళందరినీ కేసులు పెట్టి లోపల వేయించేటువంటి ప్రయత్నం చేసి దాంతో న్యూట్రల్ ఓటర్స్ ఎవరైతే తటస్థ ఓటర్లు ఉన్నారో వాళ్ళందరినీ జగన్మోహన్ రెడ్డి గారికి యాంటీ చేసిన ప్రధాన సూత్రధారి ఎవరంటే సజ్జల భార్గవ రెడ్డి. ఆయన పోస్టులు పెట్టడంతో పాటు వ్యక్తిత్వ హననం చేస్తూ తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీద, తెలుగుదేశం పార్టీ మహిళల మీద, తెలుగుదేశం పార్టీ నాయకుల ఇళ్లలో వాళ్ళ మీద పోస్టులు పెట్టడంతో పాటు ఎవరైతే ప్రభుత్వ విధానాల్ని ప్రశ్నిస్తున్నారో వాళ్ళని కేసులు పెట్టి లోపలేయించే దాంట్లో కీలక పాత్ర పోషించారు. ఫలితం ఏమైంది, తటస్థ ఓటర్లందరూ యాంటీ అయ్యారు జగన్మోహన్ రెడ్డి గారికి. అధికారం కోల్పోవడానికి ప్రధాన కారకుడు సజ్జల భార్గవ రెడ్డి. ఆయన ఇప్పటి వరకు సోషల్ మీడియా వరకే పరిమితం అనుకున్నారు, కానీ ఆయన లిక్కర్ స్కామ్లో కూడా ఉన్నారని చెప్పి లేటెస్ట్గా ఈ విజయానంద రెడ్డిని విచారించినప్పుడు బయటపడింది. ఇప్పుడు రేపు మాపు సజ్జల రామకృష్ణారెడ్డి కుమారుడు కూడా అరెస్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఇంకొక 2 అరెస్టులు మనం చూడబోతున్నాం. మోహిత్ రెడ్డిని అలాగే సజ్జల భార్గవ రెడ్డి అరెస్టులని మనం త్వరలోనే చూడబోతున్నాం. ఓకే, ఇది లేటెస్ట్ అప్డేట్ లిక్కర్ స్కామ్లో. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.